అయ్యగారు ఏడు చేస్తున్నారా? ఎవరాడు ఏదో గేదె మొహన్ వాడికి గేదె కానీ టైంలో గేదె ఏంటంటే ఎలా తగలట అయ్యగారు అది తగలేదు. ముందుకు వెళ్ళాలి, ముందు నుంచి వెళ్ళాలి కదరా. వెనకాల నుంచి దెయ్యంగా వెళ్ళా నువ్వు పిలుపు నువ్వుని అయ్యగారు అని. అయ్యగారు తిట్టనంటే విషయం చెప్తాను తిట్టరు కదండి. ఏం చెప్పాడు? అమెరికా నుంచి మా అల్లుడు వచ్చాడండి సెలవులకి. ఈ వంట అంటే చాలా ఇష్టం అండి, కూడా తీసుకొచ్చాను అయ్యగారు. నువ్వే బొక్కండి మళ్ళీ నీకు తోకేటరా అయ్యగారు. ఏడాడు పిలుస్తాను అయ్యగారు. రా అల్లుడు రారా. ఎవరు రేడు లారీ అద్దాలు వేసుకొచ్చాడు ఇటు? మా అల్లుడు అయ్యగారు. నిజంగా మేళ్ళనే? అవును అయ్యగారు. ఏదో చెయ్యేస్తున్నా. సారీ అయ్యగారు, టఫ్ అయిపోయింది. అబ్బా ఎరా అబ్బాయి ఎలా వచ్చాయండి సంగతి? మేము అవుతా ఏమో మీరు పెడతారని చిన్న ఆశ అండి. ఏం పెడతారా నీకేటి మేము ఆవకేటి? ఇంక రెండో పని లేదేట్రా. సర్లేరా, అమెరికా అంటున్నాడు. అమెరికా నుంచి వచ్చావు, అమలాపురం నుంచి వచ్చావు, పెడతాను లేదా? మా మామగారు చెప్తుంటారు మీరు భలే వంటలు వండుతారంటగా. ఒక్కసారి ఆ చేతి రుచి ఏంటో నేను కూడా తిందామని. ఏం తింటా? ఏం తింటానంటే అండి, మంచి స్పైసీగా మంచి మసాలాతో నెయ్యితో ఏవైనా చేస్తే తింటా అండి. మంచి స్పెషల్ ఐటమ్ అండి, అంతే. సర్లే, ఏదో ఒకటి చేసి పెడతానులే మంచిది. రే చికెన్ గీ రోస్ట్ చేసి పెడతానులే. రే సత్య. హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్మతి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చికెన్ గీ రోస్ట్ చేసుకుంటున్నాం. అది ఎలా చేయాలో చూపెడతానండి. ఇప్పుడు ముందుగా మనం మూకుడు పెట్టుకోవాలి. ఆ మూకుడు పెట్టుకున్నాక మనం ఆయిల్ వేసుకోవాలి. మనం చేసుకునే చికెన్ గీ రోస్ట్ కదా, దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేపుకోవాలి, కొంచెం మనకి ఎర్రగా వచ్చేదాకా. ఎరా సత్య, ఎల్లుల్లిపాయలు ఇటు తీసుకున్నారా? ఇప్పుడు మనం ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకుని బాగా వేపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక వేపుకోవాలి కొంచెం. అలాగే కరివేపాకు వేయక ఒక స్పూన్ మనం జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని కొంచెం బాగా వేపుకోవాలి జీలకర్ర కూడా. ఎరా సత్తి, ఉల్లిపాయ పేస్ట్ తీసుకుందా? ఏం లేదండి, మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదా, దానికి ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాం. ఉల్లిపాయలు తీసుకున్న పేస్ట్ పెట్టుకున్నా. పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని ఏంటంటే బాగా వేపుకోవాలి కొంచెం మనకి ఎర్రగా వచ్చేదాకా. ఇప్పుడు మనం దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం అండి. ఒక కేజీ చికెన్ కదా, మనం ఒక స్పూన్నర సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కావాల్సి ఇంక అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్. అలాగే ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాం అండి. మనం తీసుకున్న కేజీ చికెన్ కదా, దాని సరిపడా కారం వేసుకుంటున్నాం. మీ కారం బట్టి మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇవన్నీ వేసాక కొంచెం మనం బాగా వేపుకోవాలి, కొంచెం ఎర్రగా కింద ఏం ఆడకుండా బాగా వేపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మనం చికెన్ గీ రోస్ట్ కదా, దానికి మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కారం, మిరియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే అలా కలుపుకుంటూ ఉండాలి, కింద అడుగు అంటుకోకుండా అలా కలుపుకుంటూ ఉండాలి మనకి. అలాగే ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుంటున్నాం ఒక స్పూన్. అలాగే ఇప్పుడు మనం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అలాగే జీడిపప్పు వేసుకోవాలండి. ముందు మనం ఏంటి వేయడం మర్చిపోయాం, ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మన చికెన్ గీ రోస్ట్కి గీ వేస్తున్నాం అండి. అంటే ఫస్ట్ 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి, దాని తర్వాత ఇంకా యాడ్ చేసుకున్నాం.
మనకి మసాలా ఇంకా ఎలా ఆగాలండి, పచ్చివాసన అయిపోయి కొంచెం మసాలా బాగా కమ్మదనం వస్తుంది ఫ్లేవర్. మన స్మెల్ అయితే తెలుస్తున్నట్టు పచ్చివాసన పోయిందని. ఈ టైంలో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. సతీ ఇచ్చారా చికెన్? ఇదేరే ఇదేనండి చికెన్ వేసి అందులో అంటారా? ఇప్పుడు మనం ఇదంతా బాగా కలుపుకోవాలి, అన్నీ బాగా కలిసేలా పెట్టుకుని కొంచెం సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి చికెన్. ఎందుకంటే దీంట్లో మనం వాటర్, ఇప్పుడు చికెన్ ఉడకబెట్టినప్పుడు వాటర్ ఏదైతే ఉంటుందో అదే, మళ్ళీ చికెన్ ఉడకడానికి వాటర్ వేయం. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చికెన్కి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేయము. చికెన్ ఉడకడానికి ఏదైతే చికెన్ ఉందో అదే వాటర్ ఉంటుంది ఉడకడానికి. మనం కలుపుకున్నాక ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు తీయకూడదు. ఇదిగోండి ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. చికెన్ కూడా ఏంటంటే కొంచెం దగ్గరికి వచ్చింది, ఆల్మోస్ట్ 70-80% ఉడికిపోయింది, ఇంకా 20% ఉంది. అవి అయ్యేదాకా సిమ్లో పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఏంటంటే కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది ఇది బాగా. ఇదిగోండి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఇంకా అయిపోతుందన్నమాట. గొజ్జు బాగా పట్టింది. ఇంకా మీకు ఎలా రావాలి, ఇంకా కొంచెం బాగా మసాలా మొత్తం ముక్కకు పడుతుంది. అప్పుడు ముక్కకు పట్టి చాలా బాగుంటుంది. ఇక ఈ టైంలో ఇంకా కొంచెం గీ వేసుకోవాలి మనం. ఇంకొక 2 స్పూన్లు అన్నట్టు వేసుకోవాలి గీ మనం. ఇదిగోండి మనకి చికెన్ గీ రోస్ట్ అయిపోయింది, గుమగుమలాడే చికెన్ గీ రోస్ట్. ఇంకోండి ఇలా రావాలి మనకి, ఇలా దగ్గరగా మనకి చికెన్ బాగా పట్టాలి గ్రేవీ. చెప్పే కొంచెం కొత్తిమీర వేసి మనం తీసుకుని తిన్నాయి. ఎలా సత్తే మీ అమెరికా వాడితో కొత్తిమీర పంపిట మొత్తం వేరే. దరా సత్తే చికెన్ గీ రోస్ట్ తిని ఎలా ఉంది చెప్పు. నీకు ఓరంది ఎప్పుడు రే? ఇప్పుడు చికెన్ గీ రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ ఎలా పిండుకొని ఎలా కలుపుకుంది అంటే, ఎలా కలుపుకొని ఒక ఉల్లిపాయ ఎలా పెట్టుకుని తింటే బాబా అదిరిపోయిందండి. ఆ నెయ్యి ఫ్లేవరు, ఆ చికెన్ కమ్మదనం. బాబా కేకేసి పుడితే కేకేసి పెడతానన్నారు అయ్యగారు. అదేంటో ఇప్పుడు అర్థం అవుతుందండి. అబ్బాబా ఏం టేస్ట్ ఉందండి. అబ్బా భలే ఉందండి. అబ్బా భలే ఉంది అయ్యగారు. చికెన్ కూడా భలే ఉడికిందండి అసలు. అబ్బా నేను ఎలా ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉడిపోతే ఇంకా బాగుంది అయ్యారు. అదిరిపోయింది అసలు. వచ్చింది అయ్యారా, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను ఎలా చేసానో మీరు కూడా అలా చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలా సపోర్ట్ చేయండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మీరు కూడా ఇంకా కొత్త వీడియోలు కొత్త కాన్సెప్ట్. ఎరాబ్బా ఆగట్టుకోవచ్చు పెట్టి ఒకటి మీకే ఇంకో ఏదో లారీ అద్దాలు పోతే ఎక్స్ప్రెషన్ కనపడతాయి. ఏం కాదు చెప్పా. అద్భుతం.